హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని మరి రీసెంట్గా ఫామ్ చేసినటువంటి ఎస్సీ వర్గీకరణను బేస్ చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్స్ ఏ విధంగా అడుగుతారు ఫ్రెండ్స్. మరి జూన్ 9న జరిగినటువంటి ఎగ్జామ్లో కూడా ఎస్సీ వర్గీకరణను బేస్ చేసుకొని బిట్ అడగడం అయితే జరిగింది. మరి టాప్ 10 బిట్స్ అంటే మొత్తం మీద 10 బిట్స్ మెయిన్ పాయింట్స్ ఉన్నాయి. ఆ మెయిన్ పాయింట్స్ హైలైట్ చేసుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ కేస్ బిట్ అడిగినా మీరు ఆన్సర్ అయితే చేయగలరు. థియరీ కాన్సెప్ట్ కాబట్టి వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని చూడండి, చాలా క్లియర్గా కనిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నా, వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని మాత్రమే అబ్జర్వ్ చేయగలరు. ఫ్రెండ్స్, మీరు చేసేటువంటి ఒక చిన్న సపోర్ట్, వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. మేము చేసేటువంటి హెల్ప్కి మీరు సపోర్ట్ చేస్తే చాలు, అది కూడా ఒక చిన్న సబ్స్క్రైబ్ ద్వారా. మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోకి వచ్చిన లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము, జాయిన్ కాగలరు. మరి లేట్ చేయకుండా బిట్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, మరి ఎస్సీ వర్గీకరణ బేస్ చేసుకొని క్లియర్ పాయింట్స్ చూద్దాము. తర్వాత మెయిన్ పాయింట్స్ కూడా అబ్జర్వ్ చేద్దాము. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి జూన్ 2024లో వచ్చింది, మనందరికీ తెలిసిందే. ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు ఇచ్చింది అంటే ఆగస్టు 1, 2024. నేను మెయిన్ పాయింట్ అని చెప్పినప్పుడు మాత్రం హైలైట్ చేసుకోండి. రాష్ట్రంలో వర్గీకరణ అమలుకు కార్యాచరణపై ప్రభుత్వ ప్రకటన చేసింది మాత్రము నవంబర్ 7, 2024. మరి చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ బేస్ చేసుకొని ఏ కమిషన్ను నియామకం చేసింది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణ బేస్ చేసుకొని ఏ కమిషన్ను నియామకం చేసింది అంటే రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్. చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట. మరి ఎస్సీ వర్గీకరణ అంటేనే మనకు ఏ కమిషన్ గుర్తు రావాలి? రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు నియామకం చేసింది ఏకసభ్య కమిషన్ను అంటే నవంబర్ 15, 2024 అనేది కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణపై ఓకేనా ఈ క్రింది ఏ కమిషన్ను నియామకం చేసింది లేదా నియమించింది అంటాడు. ఎవరి సూచనల మేరకు లేదా ఎవరు ఎలాగైనా అడగచ్చు. సో రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకుంటే చాలు. ఎప్పుడు నియామకం చేసింది? నవంబర్ 15. నెక్స్ట్ నవంబర్ 2025 నుంచి మార్చి 2025 కమిషన్ రాష్ట్ర వ్యాప్త పర్యటన అధ్యయనము నివేదిక రూపకల్పన. సో అది మనకి ఇంపార్టెంట్ కాదు, బట్ ఇక్కడ చూడండి, కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఎప్పుడు సమర్పించింది అంటే మార్చి 10, 2025 సమర్పించడం అయితే జరిగింది. అంటే ఇక్కడ రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ ఎస్సీ వర్గీకరణను బేస్ చేసుకొని తన కమిషన్ను ప్రభుత్వానికి ఎప్పుడు నివేదిక సమర్పించింది అంటే మార్చి 10, 2025లో తమ నివేదికను సమర్పించడం అయితే జరిగింది. మరి శాసనసభ ఎప్పుడు ఆమోదం తెలిపింది అంటే మార్చి 20, 2025. ఓకేనా. కమిషన్ నివేదికను ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదం ఎప్పుడు తెలిపింది అంటే మార్చి 20. అంటే ఎస్సీ వర్గీకరణపై ఇచ్చినటువంటి కమిషన్ నివేదికను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎప్పుడు ఆమోదం తెలిపింది అంటే మార్చి 20, 2025 అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. జాతీయ ఎస్సీ కమిషన్ నుండి సంబంధిత ఫైల్ రాష్ట్ర ప్రభుత్వానికి చేరడము, ముసాయిదా ఆర్డినెన్స్కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం. ఈ మూడు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్స్ అనమాట. ముసాయిదా ఆర్డినెన్స్కు రాష్ట్ర మంత్రివర్గీకరణం ఎప్పుడు ఆమోదం తెలిపింది అంటే ఏప్రిల్ 15. రాష్ట్ర గవర్నర్ ఎప్పుడు ఆమోదం తెలిపాడు అంటే ఏప్రిల్ 16. మరి గెజిట్ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేశారు అంటే ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే ఏప్రిల్ 17. ఈ మూడు చాలా ఇంపార్టెంట్. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్కి రాష్ట్ర గవర్నర్ ఎప్పుడు ఆమోదం తెలిపాడు అంటాడు ఏప్రిల్ 16, 2025. సో నిన్న అడిగినటువంటి బిట్ కూడా ఇదే ఫ్రెండ్స్. ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ గెజిట్ ఎప్పుడు విడుదల చేశారు అంటే ఎప్పుడు నుంచి అమల్లోకి వచ్చింది అంటే ఏప్రిల్ 17, 2025 అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఈ మూడు తేదీలు చాలా ఇంపార్టెంట్. ఏప్రిల్ 16, ఏప్రిల్ 17 చాలా ఇంపార్టెంట్. రాష్ట్ర గవర్నర్ ఆమోదం తెలిపిందేమో ఏప్రిల్ 16.
మరి ఆర్డినెన్స్ 2025 గెజిట్ నోటిఫికేషన్ అంటే ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే ఏప్రిల్ 17 అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ముందు చెప్పినటువంటి కమిషన్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. మరి ఎవరికి వర్తిస్తాయి, ఎవరికి వర్తించవు, ఇది కూడా ఇంపార్టెంట్. అంటే ఎస్సీ వర్గీకరణ బేస్ చేసుకొని అంటే వర్తించని రంగాన్ని గుర్తించండి అంటాడు. అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నూతన నియమాలకు వర్తిస్తుంది, ప్రజెంట్ డిఎస్సి కూడా వర్తిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో పదోన్నతులకు ప్రమోషన్లకు వర్తిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విద్యా సంస్థల్లో ప్రవేశాలకు కూడా వర్తిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో పేరుకుపోయినటువంటి బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలకు కూడా వర్తిస్తుంది. మరి వర్తించని రంగాలు ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఇది వర్తించదు. కేంద్ర ప్రభుత్వం లేదా దాని ఆధీనంలోని సంస్థలు, విద్యా సంస్థలకు ఇది వర్తించదు. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ ఆధారంగా వర్తించని రంగాన్ని గుర్తించండి అంటాడు. అంటే ఎస్సీ వర్గీకరణ ఎవరికి వర్తించదు, వర్తించని రంగాలు ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, అదేవిధంగా దాని ఆధీనంలో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి సంస్థలు, విద్యా సంస్థలకు కూడా వర్తించదు అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. మరి ఇక్కడ ఆర్టికల్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 46 మరియు 38(2) ప్రకారము ఎస్సీ సముదాయాల హక్కులు, సామాజిక న్యాయము మరియు అభివృద్ధికి నిర్ధారించడం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. అయితే ఎస్సీలోని అన్ని కులాలు ఇతర కులాల కంటే వెనుకబడి ఉండడం గమనించిన ప్రభుత్వము సుప్రీంకోర్టు 2024లో ఇచ్చిన తీర్పును అనుసరించి ఈ ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ ప్రక్రియను అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది. ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాలి ఆర్టికల్ 46 భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారము ఎస్సీ సముదాయాల హక్కులు, సామాజిక న్యాయము, అభివృద్ధికి సంథింగ్ అలా ఇస్తాడు. సో ఆర్టికల్ 46 మరియు 38(2) ప్రకారం అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ రోస్టర్ పాయింట్ల పరంగా అబ్జర్వ్ చేస్తే 200 హైలైట్ చేసుకోండి. 200 పాయింట్ రోస్టర్ సిస్టమ్ ద్వారా ఈ రిజర్వేషన్ అమలు చేయబడ్డాయి. చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. అంటే ఇక్కడ ఎస్సీ వర్గీకరణలో ఎన్ని రోస్టర్ పాయింట్ల అంటే ఎన్ని పాయింట్ రోస్టర్ సిస్టమ్ ద్వారా ఈ రిజర్వేషన్లు అమలు చేయబడ్డాయి అంటే 200 పాయింట్స్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఓకేనా, ఉదాహరణకి ఇలా సింపుల్గా ఇలా ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ప్రధాన లక్ష్యం ఏంటి అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఎస్సీలోని అత్యంత వెనుకబడిన కులాలకు ప్రాధాన్యత ఇవ్వడము, విద్య మరియు ఉద్యోగ అవకాశాల్లో సమానత్వాన్ని నిర్ధారించడము, రాష్ట్రంలోని అన్ని ఎస్సీ సముదాయాల సమగ్ర అభివృద్ధికి తోడ్పడము. మరి ఏ గ్రూప్కి ఎంత పర్సంటేజ్ చాలా ఇంపార్టెంట్, దానిలో ఉండేటువంటి ఉపకులాలు ఏంటి చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. మొత్తం ఎన్ని గ్రూపులుగా వర్గీకరించారు అంటే 3 గ్రూపులు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. గ్రూప్ 1 వచ్చేసరికి 1%, గ్రూప్ 2 వచ్చేసరికి 6.5%, గ్రూప్ 3 వచ్చేసరికి 7.5%. మొత్తం ఎంత పర్సెంటేజ్ అంటే 15%. అంటే మొత్తము 15%ని మొత్తం ఎంత 15%ని ఏ విధంగా డివైడ్ చేశారు అంటే 1%, నెక్స్ట్ 6.5%, ఇక్కడికి 7.5 అయింది, నెక్స్ట్ 7.5%. ఈ విధంగా మొత్తము గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లుగా విభజించడం అయితే జరిగింది. మరి గ్రూప్ 1లో వచ్చేటువంటి ఉపకులాలు ఏంటి అంటే గ్రూప్ 1లో మొత్తం 1% అని చెప్పాను. మరి రెల్లి ఉపకులాలు 12 అంటే రెల్లి, బాపురి, చాచాటి, చండాల, దండాసి, డోంబారా, పైడి, పానో. నెక్స్ట్ కాశీ, హడ్డి, చాచండి, గోదగుల, మోఖ్తల్, పాకి, మోతి, తోటి, పామిడి, అదేవిధంగా సప్రు. ఈ 12 ఉపకులాలు అన్నమాట. అంటే లెల్లి ఉపకులాలు 12 మొత్తం ఏ గ్రూప్లోకి వచ్చాయి అంటే గ్రూప్ 1లోకి వచ్చాయి. గ్రూప్ 1 ఎంత పర్సెంటేజ్ తీస్తున్నారు అంటే 1%. నెక్స్ట్ గ్రూప్ 2 వచ్చేసరికి 6.5%. దీంట్లో మాదిగ ఉపకులాలు 18. ఓకేనా, మొత్తం ఉపకులాలు 18 అనమాట. ఏంటంటే ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మాదిగ, అరుంధతీయ, బిండ్ల, చామర్, మోచి, మూచి, చామర్ రవిదాస్, చామర్ రోహిదాస్, 5 చంబార్, 6 డక్కల్, డొకల్వర్, 7 ధోల్, 8 గోదారి, 9 గోసంగి, 10 జగ్గలి, 11 జంబువులు, 12 కొలువుల పాండ్లు, 13 మాదిగల దాసు మస్తీను, 14 మాంగ్,
మాంగగరోడి, మాతంగి, సముగర, సింగోళ్ళు, చిందోళ్ళు ఇవన్నీ గ్రూప్ 2లో ఉపకులాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే గ్రూప్ 2 ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు? 6.5% ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ గ్రూప్ 3కి వచ్చేసరికి మొత్తం ఎన్ని ఉపకులాలు అంటే 29 ఉపకులాలు. ఎంత శాతము అంటే 7.5%. ఉపకులాలు పర్సెంటేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఎస్సీ వర్గీకరణ సబ్ క్లాసిఫికేషన్లో ఓకేనా ఉపకులాలు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో ఉపకులాలు వరుసగా అంటాడు. సో ఫస్ట్ గ్రూప్ 1లో ఉపకులాలు ఎన్ని? 12. గ్రూప్ 2లో ఉపకులాలు 18. గ్రూప్ 3లో ఉపకులాలు 29. నెక్స్ట్ ఎస్సీ వర్గీకరణ సబ్ క్లాసిఫికేషన్లో ఓకేనా మనకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో శాతాలు వరుసగా అంటాడు. గ్రూప్ 1 1%, గ్రూప్ 2 6.5%, గ్రూప్ 3 7.5%. అది కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. లేదా గ్రూప్ 3లో లేనటువంటి ఉపకులాన్ని గుర్తించండి, గ్రూప్ 1లో ఉండేటువంటి ఉపకులాన్ని గుర్తించండి, లేని ఉపకులాన్ని గుర్తించండి. కొంచెం డెప్త్గా అడగాలంటే ఇలా కూడా అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అవి మీరు హైలైట్ చేసుకోవాల్సినటువంటి అంశాలు. అంటే గ్రూప్ 3 ఎంత పర్సెంటేజ్? 7.5. ఎన్ని ఉపకులాలు? 29 అని చెప్పాను. ఓకేనా. మరి ఇక్కడ వచ్చేసరికి ఆది ద్రావిడ, అనముక, ఆరాయిమాల, ఆర్వామాల, బరికి, బ్యూగారి, చాలవడి, ఎల్లమ్మలవారి, ఎల్లమ్మలవాండ్లు, హోలేదాసరి, మాదసి కురవ, మాదసి మాదరి. నెక్స్ట్ మహర్, మాలయ్యవారు, మాలదాసరి, మాలదాసు, మాలహన్నై, మాలజంగం, మాలమస్తి, మాలసాలె నెట్టినాగి, మాల సన్యాసి, మన్నె, ముండాల, సంబం, యతాల, వల్లువన్, ఆది ఆంధ్ర, మస్టి, మధ ఎల్బార్, పంచమ, పర్య. ఈ 29 ఉపకులాలు గ్రూప్ 3లో చేర్చడం అయితే జరిగింది. అంటే ఇక్కడ ఓవరాల్గా మనకి ఇక్కడ గ్రూప్ 2 6.5%, గ్రూప్ 3 7.5%, గ్రూప్ 1 1%. ఇవి మీరు మెయిన్గా హైలైట్. ఎన్ని రోస్టర్ పాయింట్లు అంటే ఎన్ని పాయింట్ల రోస్టర్ సిస్టమ్ అంటే 200 అనేది హైలైట్ చేసుకోవాలి. ఇక్కడ మాత్రము ఆర్టికల్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వర్తించే రంగాలేంటి, మరి గవర్నర్ ఎప్పుడు ఆమోదం తెలిపాడు, ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది, నెక్స్ట్ ఏ కమిషన్ను ఏర్పాటు చేసింది, ఇవన్నీ మీరు హైలైట్ చేసుకోండి.